కొత్త సంవత్సరం మొదలెట్టి ఆల్రెడీ 10 రోజులు అయిపోయింది. అవునా? కొత్త క్యాలెండర్, కొత్త ప్లాన్స్, కొత్త ప్రామిసెస్, కానీ అవన్నీ మనం ఆల్రెడీ వదిలేసినట్టున్నాం కదా! జనవరి ఫస్ట్ రోజు ఎంతమంది అనుకున్నారు నేను ఈసారి చాలా చాలా చేయాలి, చాలా గోల్స్, చాలా ఇది పెట్టుకుని నేను కామ్‌గా ఉంటాను, అసలు కోపం తెచ్చుకోను. జనవరి 10థ్ అసలు నాకు టైం ఎక్కడుంది? ప్రశాంతంగా ఒక కప్పు కాఫీ కూర్చొని తాగే టైం ఉందా అని అనిపిస్తుందా? మీకు కూడా ఇలానే అనిపిస్తూ ఉంటుందేమో కదా ఫ్రెండ్స్. నాకైతే మటుకు ఇలానే అనిపిస్తుంది. ఈ సంవత్సరం మొత్తం పోయిన సంవత్సరంలాగా ఫుల్ బిజీ అయిపోద్దేమో అని. ఎందుకంటారా? పిల్లోడి స్కూల్ రీఓపెనింగు, వాళ్ళకి ఎగ్జామ్ ప్రిపరేషను, వాడి క్రికెటు, ఇంకోటి నా వర్క్ డెడ్‌లైన్స్, ఇంట్లో వర్కు అన్నీ మొదలైపోయాయి. 10థ్‌కి వచ్చేటప్పటికి నా ఎనర్జీ హాఫ్ కంటే ఎక్కువే ఖర్చయిపోయింది. అందుకే ఈ సంవత్సరం నిజంగా బిజీగా అయ్యే ముందు ఒక్కసారి ఆగి ప్రశాంతంగా మీ అందరితో కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అనుకున్నాను. మీ అందరికీ తెలుసు, నా పేరు సుహాస్‌ని. నేను ఒక పేరెంటింగ్ కోచ్, చైల్డ్ సైకాలజిస్ట్‌ని. ఈ పేరెంటింగ్ జర్నీలో మీ అందరితో కలిసి నడిచే ఒక సహచారిని మటుకే. ఓకే. ఇది ఫ్రెండ్స్, ఇది లెక్చర్ కాదు, లైఫ్ లెసన్స్ లిస్ట్ కాదు, గోల్ సెట్టింగ్ సెషన్స్ అంతకంటే కూడా కాదు. మీతో ప్రశాంతంగా కూర్చొని ఫ్రెండ్లీగా ఒక కప్పు కాఫీ తాగుతూ మన జీవితాల గురించి మనం మాట్లాడుకునే ఒక చిన్న కాన్వర్సేషన్. అందుకే కదా ఈ పాడ్కాస్ట్ పేరు పేరెంట్స్‌తో ఒక చిన్న మాట. డిసెంబర్ లాస్ట్ వీక్‌లో అనుకుంటే నేను అనుకున్నాను, నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ నేను స్లోగా స్టార్ట్ చేయాలి. సెల్ఫ్ కేర్‌ని నా రొటీన్‌లో కంపల్సరీగా ఇంక్లూడ్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్, వాక్ లేదంటే జర్నలింగ్, ప్రశాంతంగా బ్రేక్‌ఫాస్ట్ తినాలి. కానీ ఎక్కడ కుదిరింది? రోజు అనుకున్న సెట్ చేసుకున్న అలారం కంటే 1-2 అవర్స్ ముందుగా లేవాలి. ఎందుకంటే మా పిల్లని క్రికెట్‌కి ప్రిపేర్ చేయాలి. వాడిని తీసుకెళ్ళి గ్రౌండ్‌లో డ్రాప్ చేయాలి. వాడికి డబ్బాలు కట్టాలి. ఈ లోపల మొబైల్‌లో బోలెడన్ని మెసేజెసు, ఆఫీస్ వర్కు, అది ఇది అని. సో, మొత్తానికి ఏటయిందంటే నేను మెడిటేషన్‌లోనే కూర్చున్నాను. కానీ దేంట్లో? మొబైల్‌తో మాట్లాడుతూ మెడిటేషన్ పోజ్‌లో కూర్చున్నాను. అర్థమైందనుకుంటా కదా మీకు? ఈ సమస్య మన డిసిప్లిన్‌ది కాదు, మన జీవితాల్లో ఉండే స్పీడ్‌ది. సో, మనలో చాలామంది ఇయర్ స్టార్ట్ అయ్యే లోపలే డ్రెయిన్డ్‌గా, టైర్డ్‌గా ఉంటారు. ఎందుకంటే మనము ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే బ్రైట్‌గా ఉండాలి, ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉండాలి, పవర్‌ఫుల్‌గా ఉండాలి, బిజీగా ఉండాలి అని ప్లాన్ చేస్తాం. కానీ వాటి అన్నిటి మధ్యలోని మన టు డూ లిస్ట్ పెరుగుతోంది కానీ, మన టు ఫీల్ లిస్ట్ పెరుగుతుందా? లేదు. అసలు టు ఫీల్ అన్న మాటే మర్చిపోతున్నాం. నేను ఈ సంవత్సరం ఎలా ఫీల్ అవ్వాలి? నన్ను నేను దేని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి? నాకు నిజంగా ముఖ్యమైనది ఏంటి? అని ఈ క్వెషన్స్ మనం ఎప్పుడైనా మనల్ని మనం అడిగామా? అడగం. ఎందుకంటే దాంతో కూర్చోడానికి మనకు టైం లేదు. మనమందరం ఎన్నో డిఫరెంట్ రోల్స్‌లో ఇరుక్కుపోయాం. ఒక ఎంప్లాయీగా, పేరెంట్‌గా, రెస్పాన్సిబుల్ అడల్ట్‌గా, ఒక డాటర్ ఇన్ లాగా, లేదు సన్ ఇన్ లాగా, ఇంకా మనము అనే వ్యక్తి మనలో ఉండే ఆ ఇన్నర్ చైల్డ్ ఎక్కడున్నాడు? ఏం ఏం అడుగుతున్నారు వాళ్ళు? బిజీ లైఫ్‌లో మన నవ్వు పోస్ట్‌పోన్ అయింది. మన రెస్ట్ పోస్ట్‌పోన్ అయింది. మన హ్యాపీనెస్ పోస్ట్‌పోన్ అయింది. మన వెకేషన్ పోస్ట్‌పోన్ అయింది. కానీ నిజంగా ఒక నిమిషం ఆగి ఆలోచించండి. టైం గానీ, లైఫ్ గానీ మన గురించి వెయిట్ చేస్తుందా? చెయ్యదు కదా! అలాంటప్పుడు మనం ఎందుకు ఇవన్నీ పోస్ట్‌పోన్ చేస్తున్నాము? ఈ సంవత్సరం కొత్త రిజల్యూషన్స్ తీసుకోమని నేనేం చెప్పడం లేదు. ఒక చిన్న పర్మిషన్ మీకు మీరు ఇచ్చుకోండి. పర్మిషన్ టు పాజ్. పర్మిషన్ టు సే నాట్ టుడే, నాట్ నౌ. పర్మిషన్ టు బి ఇంపర్ఫెక్ట్. పర్మిషన్ టు టేక్ రెస్ట్. రోజు చేయాల్సినవి పెద్ద పెద్ద హ్యాబిట్స్ కాదు. కొత్త హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేసుకోవడం కాదు. చిన్నవి. రోజు చివరిన ఒక చిన్న ప్రశ్న. నేను ఈరోజు హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి? నేను ఈరోజు కామ్‌గా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి? ఎవ్రీ వీక్‌లో ఒక హాఫ్ అన్ అవర్ మీకోసం, మీరు నచ్చిన పని చేయటం కోసం ఒక హాఫ్ అన్ అవర్ ఖాళీగా ఉంచుకునే స్లాట్. మిమ్మల్ని మీరు భుజం తట్టుకునే ఒక సెంటెన్స్. ఐయామ్ డూయింగ్ ద బెస్ట్ ఐ క్యాన్. ఈ సంవత్సరం మొత్తం బిజీగానే ఉంటుంది. ఈ సంవత్సరమే కాదు, వచ్చే సంవత్సరము, ఆ తర్వాత సంవత్సరం కూడా ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. కానీ ఆ బిజీ షెడ్యూల్‌లో మనల్ని మనం లూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సక్సెస్ అంటే పరిగెత్తటం కాదు. పీస్ అంటే ఆగటం కూడా కాదు. పరిగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అని ఎప్పుడో మన పెద్దవాళ్ళు చెప్పారు. ఈ ఎపిసోడ్
అయ్యాక మీరు ఏం చేసినా చేయకపోయినా సరే ఒక్క ఆలోచన గుర్తుంచుకోండి. నా జీవితం అలా వెళ్ళిపోతుందా ఒక ఆటో షెడ్యూల్‌లో? లేదు నేను నా జీవితంని ఎంజాయ్ చేస్తున్నానా? ఈ సంవత్సరం బిజీ అయ్యే ముందు మనల్ని మనం మర్చిపోకూడదు. మనల్ని మనం ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తామో జీవితంలోని అన్ని ఆపర్చునిటీసు, అన్ని అవకాశాలు మన ముందుకొచ్చి ఉంటాయి. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఈ చిన్న మాట మీకు టచ్ అయిందంటే ఈ ఎపిసోడ్‌ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌తోని, ఫ్యామిలీ మెంబర్స్‌తోని. లైక్ చేయండి, రేట్ చేయండి. ఎందుకంటే ఈ పేరెంట్స్‌లో ఒక చిన్న మాట పాడ్‌కాస్ట్ 10 మందికి రీచ్ అవ్వాలంటే మీ షేర్లు, రేటింగ్‌లు, లైక్‌లే దానికి ఆధారం. సో, ఇలాంటి ఇంకా మీనింగ్‌ఫుల్ కాన్వర్జేషన్స్ షేర్ చేసుకుందాం. పేరెంట్స్‌తో ఒక చిన్న మాట పాడ్‌కాస్ట్ షోతో. మీ సుహాస్‌ని సైనింగ్ ఆఫ్. టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్.